సెషన్ నుంచి ఆ తర్వాత కవి సమ్మేళనం. నారాయణ స్వామి గారు నమస్కారం అండి. వీక్షణం 97వ సమావేశానికి మీకు స్వాగతం. ప్రారంభించండి. నా పేరు శంకగిరి నారాయణ స్వామి. నేను ఇక్కడ డెట్రాయిట్ దగ్గర ఉంటాను, మిచిగన్ రాష్ట్రంలో. ఆర్ఎస్ సీతారామయ్య గారు కొన్ని దశాబ్దాలుగా మిత్రులు. బహుశా అమెరికా వచ్చిన తర్వాత కాస్త తెలుగు సమితి, తెలుగు సాహిత్యం అంటూ మొట్టమొదటి మిత్రులైంది సీతారామయ్య గారే కావచ్చు. అటు తర్వాత మేమిద్దరం కూడా ఫిలడెల్ఫియా నుంచి మిచిగన్కి దాదాపుగా ఇంచుమించుగా ఒకే సమయంలో మూవ్ అవటం, అక్కడి నుంచి మా స్నేహం అలా కొనసాగుతూనే ఉంది. ఇది కొత్త సభ, మనం ఎప్పుడూ వెళ్ళలేదు, అందరూ కొత్త మనుషులు, ఎవరిని కలవలేదు అనుకుంటూ కొంచెం జంకుతూనే వచ్చాను. తీరా చూస్తే ఇక్కడ మా ఊరి వారు, మా పాత మిత్రులైన సీతారామయ్య గారు ఉండటం, తర్వాత సహోదరి శారద. బై ద వే అన్నపూర్ణ, నేను నీ మీద నెగిటివ్ మార్క్స్ నోట్ చేసుకున్నాను. నువ్వు పరిచయంలో నా శిష్యురాలు అని చెప్పుకోలేదు, చాలా అలిగాను నేను. అలాగా చెప్పగానే గుర్తొచ్చింది. అప్పుడు మళ్ళీ యాడ్ చేస్తే అప్పటికి ఎక్కువ గమనిస్తానేమో. జస్ట్ జోకింగ్. సో ఇటీవలనే స్నేహమైన కూడా సాహిత్య అభిరుచిలో కానీ, పద్య సాహిత్యం పట్ల శ్రద్ధలో కానీ చాలా నా మనసుకు దగ్గరగా వచ్చి, తను శిష్యురాలు నేను చెప్పుకుంటూ ఉంటుంది, నేను ఆమెకు నేర్పింది ఏం లేదు. బట్ కథా చర్చల్లో నా తోడుగా దాదాపు 15 కథా చర్చ లైవ్ వీడియోలు చేశాము ఈ లాక్డౌన్ సమయంలో. ఇలా ఇందరు మిత్రులు, అఫ్ కోర్స్ కిరణ్ ప్రభ గారు చాలా ఏళ్ళుగా పరిచయము, గీత గారు మనం ముఖాముఖి కలుసుకోలేదనుకుంటాను నాకు గుర్తున్నంతలో. బట్ మీ పేరు తెలుసు. రేణుకాయాల గారు కూడా ఫేస్బుక్ ద్వారాను ఇతర మాధ్యమాల ద్వారాను పరిచయమేను. అపర్ణ గారిని హ్యూస్టన్లో కలిశాను, హ్యూస్టన్ సదస్సులో కలిశాను. సో ఇలాగా పాత మిత్రులు, కొత్త మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు. సో చాలా సంతోషంగా ఉంది. నా పరిచయం అంటూ పెద్ద ఏం లేదండి. విజయవాడలో పుట్టి పెరిగాను, ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఇక్కడ ఆటోమోటివ్ ఇంజనీరింగ్లో, ఆటోమోటివ్ కంపెనీలో ఒక మేనేజర్గా పనిచేస్తున్నాను, హచిన్సన్ అనే కంపెనీలో. సో ఇక్కడ డెట్రాయిట్ దగ్గర ఉంటాం మేము. నాకు తెలుగు సాహిత్యం అనే కాదు, అన్ని రకాల సాహిత్యాలు, అన్ని రకాల కళల మీద ఆసక్తి చాలా ఉంది. కాకపోతే రాయడం అంటూ చేసింది మాత్రం తెలుగులోను, ఇంగ్లీష్లోనూ కూడా ముఖ్యంగా కథలు రాస్తూ వచ్చాను. కాస్త పరిశోధన, పరిశీలన, విమర్శ అనేది కూడా ఎక్కువగా కథానిక ప్రక్రియ మీదే నా దృష్టి నడుస్తూ వస్తుంది. అందులోనూ ముఖ్యంగా అమెరికా తెలుగు కథ, అమెరికాలో ఉంటున్న తెలుగు రచయితలు ఏం రాస్తున్నారు, ఎట్లాంటి కథలు రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు, ఇలాంటి రకరకాల విషయాలు పరిశీలించటం, ఆయా రచయితలతోటి మాట్లాడుతూ ఉండటం, చర్చిస్తూ ఉండటం నాకు చాలా అభిమానమైన విషయం. కథలు రాయటం, చదవటం కాకుండా. సో సాహిత్యంతో నాకున్న సంబంధం ఇది. అవి కాకుండా, కథలు రాయటం అది కాకుండా ఒక 2-3 ఆన్లైన్ పత్రికలకి కొంతకాలము, ఆ తర్వాత ఒక 4 ఏళ్ల పాటు తానా పత్రిక, ప్రింట్ పత్రికకి 4 ఏళ్ల పాటు సంపాదకుడిగా వ్యవహరించాను. ఈ సందర్భంగా కూడా చాలామంది వర్ధమాన రచయితలతోటి చాలా దగ్గరగా పనిచేసే అవకాశం దొరికింది. ఇది నేను కొంత గర్వంతో చెప్పుకుంటున్నాను. కథా సంపాదకుడుగా అంటే ఊరికినే వచ్చిన 10 కథల్లో నుంచి 4 కథలు బాగున్నాయని ఎంపిక చేసి వేసుకోవటం అని కాకుండా, వచ్చిన కథలోని పొటెన్షియల్ని చూసి ఆ రచయితతో కలిసి పనిచేసి ఆ కథ ఎంత గొప్ప స్థాయికి వెళ్ళగలదో అంత గొప్ప స్థాయికి దాన్ని తీసుకువెళ్ళే ప్రోద్బలం ఇచ్చే సంపాదకుడుగా నేను గర్విస్తున్నాను. ఎందుకంటే అట్లాంటి కథలు కనీసం ఒక 10 బయటకు వచ్చినాయి. అందులో కొన్ని హైదరాబాద్ నుంచి కథా సాహితీ వాళ్ళు ప్రచురిస్తున్న ఆ సంవత్సరపు ఉత్తమ కథా సంకలనాల్లో కూడా చోటు చేసుకున్నాయి. అది నాకు వ్యక్తిగతంగా చాలా సంతృప్తి కలిగించిన విషయం. సో తెలుగు సాహిత్యంతోనూ, కథా సాహిత్యంతోనూ స్థూలంగా నాకున్న పరిచయం, నాకున్న సంబంధం ఇది. నా పరిచయం ఇంకంతకంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. విషయంలోకి వెళ్దామా అండి గీత గారు?
నేను దాదాపు 20-25 నిమిషాలని అనుకున్నాను. ఒక్క చిన్న మాట యాడ్ చేయాలి గురుగారు. చెప్పను పోనీ. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల పుస్తకం గురించి మనలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. దాన్ని అంగీకరించిన వారిలో నారాయణ స్వామి గారు. ఆయన ఇంట్రడక్షన్ లో అది చెప్పుకోకపోతే డెఫినెట్ గా అదొక మిస్. ఆయన గురుగారు చాలా చెప్పుకోలేదు ఆయన గురించి. ఇది మాత్రం ప్రస్ఫుటమైన విషయం యాడ్ చేయాలనిపిస్తుంది. అది కొంత యాదృచ్ఛికంగాను, కొంత నిర్వాహకుల నా పట్ల వారికి ఉన్న వాత్సల్యం అని చెప్పుకోవాలి. మనకు వచ్చింది అవకాశం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనుకుంటున్నాను. మన ప్రసంగం అయిపోయిన తర్వాత, ఇప్పుడు అంటే లేవటం కొంచెం కష్టము, ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ పుస్తకం చూపిస్తాను. అది వైడ్గా రిలీజ్ అవ్వలేదు, లిమిటెడ్ రిలీజ్ చేశారు, ఎందుకంటే బాగా లావుపాటు పుస్తకం కాబట్టి. ఇంగ్లీష్లో 1000 హుడ్స్ అని వచ్చింది నాకు. ఎనీ సో మొదలు పెడతానండి. నేను ఇక్కడ 25 నిమిషాలకి నేనే అలారం పెట్టుకున్నాను. మన టాపిక్ ఇవాళ బయటి ప్రపంచంతో మాట్లాడుతున్న అమెరికా తెలుగు కథ. ఈ బయటి ప్రపంచంతో మాట్లాడడం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు దాదాపు సుమారు 40 ఏళ్ళుగా అమెరికాలో సెటిల్ అయ్యారు మన వాళ్ళు, భారతీయులు, తెలుగు వాళ్ళు కూడా. అప్పటి నుంచి కూడా తమ కథలు రాస్తూ వస్తున్నారు. ఈ తొలితరం కథలు వాళ్ళు ఎక్కువగా ఏం రాశారంటే, విడిచి వచ్చేసిన కుటుంబాలని, వాళ్ళ ఊళ్ళని, ఆ వాతావరణాన్ని తెలుసుకుంటూ రాశారు. వీటిని నాస్టాల్జియా కథలు అనుకోవచ్చు. అదే ఊపులో ఇక్కడ స్థిరపడడానికి పడ్డ అవస్థలు కూడా రాసుకున్నారు. అంటే మన కోనసీమ నుంచి వచ్చి సడన్గా ఏ బాస్టన్లోనో న్యూయార్క్లోనో పడడం, ఇక్కడ మరి ఆ వింటర్లో స్నో స్టామ్స్, ఆ చలికాలంతో తిప్పలు, తర్వాత మన గోంగూర కరేపాకు దొరక్కపోవటం, పప్పులు ఉప్పులు దొరక్కపోవటం, ఈ ఇబ్బందులు. ఆ తర్వాత కొద్దిగా పిల్లలు బడికెళ్ళే వయసు రావటం మొదలుపెట్టిన తర్వాత, పిల్లలు బడికెళ్ళి వాళ్ళు డాష్ బూష్ అంటూ ఇంగ్లీష్ నేర్చుకోవటం. చాలా మటుకు ఈ తొలితరం ప్రజలలో ఆ గృహిణి పెద్దగా చదువుకున్న వ్యక్తి కాక, అమెరికా వచ్చాకనే ఆవిడ ప్యాంటు షర్టు షూస్ వేసుకుని, కోట్లు వేసుకుని బయటికి వెళ్ళటం, కార్ డ్రైవింగ్ నేర్చుకోవటం, ఇంగ్లీష్ నేర్చుకోవటం, ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవటం. ఆ తర్వాత కొంతమంది వృత్తికి తగిన విద్య కూడా నేర్చుకొని కొన్ని వృత్తులు ఆరంభించి దాంట్లో కూడా బాగా రాణించారు. వీళ్ళు ఎక్కువగా కథల్లో రాసుకొచ్చింది ఈ విషయాలు రాసుకొచ్చారు. సో మనకి ముఖ్యంగా 2 విషయాలు కనిపిస్తాయి: నాస్టాల్జియా కథలు, లేదా ఇక్కడ స్థిరపడడానికి వాళ్ళు పడ్డ అడ్డంకులు, ఇబ్బందులు, ఇట్లాంటివి రాసుకొచ్చారు. ఆ తర్వాతి తరం వీళ్ళు సుమారుగా 80లు 90ల్లో వచ్చిన వాళ్ళు, వీళ్ళకి కొంచెం వృత్తిలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కనపడింది. ఎందుకంటే వస్తూనే అటు యూనివర్సిటీల్లో కానీ, లేదా వాళ్ళు ఎంచుకున్న వృత్తులు అంటే డాక్టరు, ఇంజనీరు, లాయరు, వాట్ ఎవర్ అదర్ ప్రొఫెషన్స్ దే టోక్, దీంట్లో ఎలా పైకి పోవాలి. అంతకు ముందు తరం వాళ్ళు కొంత కర్మణ్యవాధికారస్తే టైపులో మనకు వచ్చిందేదో వచ్చింది అనేటువంటి కాస్త తృప్తిపడే టైప్ మనుషులు. ఈ 2వ తరం వాళ్ళు అలా కాదు, మనం వృత్తిలో పైకి ఎదగాలి అనేటప్పటికీ వృత్తిలో ఎట్లాంటి ఉద్యోగ అభద్రతలు ఉన్నాయి, మన పట్ల వివక్ష ఎట్లా వస్తుంది, వీసా గొడవలు, ఇటు పక్కన స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు అందులో 80s 90sలో బాగా ఊగిసలాడింది. మాటికి 2 ఏళ్లకోసారి 3 ఏళ్లకోసారి రిసెషన్ అంటూ వచ్చేది. ఆ రిసెషన్ రాగానే పింక్ స్లిప్లు, లే ఆఫ్లు, ఉద్యోగాలు పోవటాలు, ఈ అభద్రతలు, ఈ స్టాక్ మార్కెట్ ఊగిసలాట్లు, ఇట్లాంటివన్నీ కూడా కథావస్తుల్లోకి తీసుకొచ్చారు. ఈ సమయం వచ్చేటప్పటికి తొలితరంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్లే పెళ్ళిడికి వచ్చారు. సో వాళ్ళు రాస్తున్న కథల్లో ఏమిటి, పిల్లలు రెక్కలు సాచుకుని ఎగిరిపోయిన తర్వాత ఇంటి గోళ్లలో ఒంటరి పక్షులుగా మిగులుతున్న తమ తరానికి ప్రతినిధుల గురించి రాస్తూ వచ్చారు, లేదా పిల్లల పెళ్ళిళ్ళ గోడల గురించి రాస్తూ వచ్చారు. ఏతావత మనం ఎంత పరిశీలించినా ఇప్పటిదాకా వచ్చిన కథలు మన ఇళ్ల గోడల్ని దాటి వీధిలోకి అడుగుపెట్టింది తక్కువే. అసలు రాస్తే పూర్తిగా భారతదేశంలో జరుగుతున్న కథలు రాసుకుంటూ వచ్చారు, లేదా ఇక్కడ జరుగుతున్నట్టు కథలు వచ్చినా కూడా అది ఎక్కువ మన ఇళ్లలో జరుగుతున్న కథలే, మన కుటుంబ కథలే రాస్తూ వచ్చారు. ఎక్కడన్నా ఒక భారతీయేతరులు అంటే వాట్ వీ కాల్ అమెరికన్స్, నాన్ ఇండియన్స్,
కథలో ఎక్కడన్నా పాత్రలుగా కనిపించినా అది కొంత యాదృచ్ఛికంగా కనపడటం, ఏదో చుట్టపు చూపుగా అలా కనపడి వచ్చేసి వెళ్ళిపోవటం, ఓ టాక్సీ డ్రైవరు లేకపోతే ఒక రెస్టారెంట్లో మనకి భోజనం తయారు చేసి ఇచ్చిన వెయిటర్ లాంటి మనిషి లేదా ఒక కొలీగు ఒక 2 నిమిషాలు అలా కనపడి వెళ్ళిపోవటం తప్ప వాళ్ళతో ఒక మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ మనకి ఈ కథల్లో ఎక్కడ కనపడదు, ఉన్నా చాలా తక్కువ కనిపిస్తుంది. సో ఇది ఇప్పటిదాకా వచ్చిన ఒక హిస్టరీ, మన అమెరికా తెలుగు కథల హిస్టరీ. ఇక్కడ కొంచెం నా సంగతి చెప్పుకోవాలి. నాకెందుకు ఇది అంటే, నేను అమెరికా రాకపోతే తెలుగు సాహిత్యం పట్ల నాకు ఎంత మక్కువ ఉన్నా, నేను అమెరికాకు రాకపోతే నేను కథా రచయితని అయ్యేవాడిని కాదు. నేను అమెరికా వచ్చిన తర్వాత కూడా లక్కీగా నాకు అక్కడ, ఇది ఆర్ సీతారామయ్య గారికి బాగా తెలుసు, ఫిలడెల్ఫియాలో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా లైబ్రరీ పుణ్యమా అని చెప్పి, అప్పుడప్పుడే మొదలవుతున్న ఇంటర్నెట్ పుణ్యమా అని కూడా నాకు తెలుగు సాహిత్యం బాగా దగ్గరగా ఉంటూనే వచ్చింది. అప్పటిదాకా బాగా రాస్తున్నటువంటి అప్పట్లో భారతదేశంలో ఆంధ్రదేశంలో వస్తున్నటువంటి తెలుగు కథా సాహిత్యం బాగా ఆసక్తిగానే చదువుతూ ఉండేవాడిని. అంచేత ఒకటి బాగా అనుభవానికి వచ్చింది, అమెరికాలో స్థిరపడిన తెలుగువారం మనకంటూ కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు ఉన్నాయి. మన కథలు మనవే, ఈ మన కథల్ని మనమే చెప్పుకోవాలి అనేటటువంటి ఖచ్చితమైన స్పృహతోటి కలం పట్టిన వాడిని నేను. రచయితగాను, పాఠకుడుగాను కూడా, సంపాదకుడుగాను కూడా ఇది నాకు చాలా ఆసక్తికరమైన విషయం. అందుకని కథలు తీసుకుని నా దగ్గరికి వచ్చే ఎవరికైనా వాళ్ళకి ఆల్మోస్ట్ అబ్బో ఈయన మళ్ళీ సుత్తి తీశాడు అనే లెవెల్కి నేను వాళ్ళని దీని గురించి ఉద్బోధననండి, బోధన చేస్తాననండి. ఇది నా సూక్తి ముక్తావళ అనమాట. బాబు, అమెరికాలో జీవితాల గురించి రాయండి కథలు. వదిలేసి వచ్చిన భారతదేశం కథలు మళ్ళీ మళ్ళీ అవే కథలు ఎన్నిసార్లు చెప్తూ ఉంటాం. భారతదేశంలో అవినీతి ఉంది, లేకపోతే ఇది ఉంది, అది ఉంది, ఏ కథలు. లేకపోతే చాలా మంది ఏమిటంటే శ్రీరమణ ఇన్ఫ్లుయెన్స్లో ఆ బంగారు మురుగు లేకపోతే మిథునం ఇట్లాంటి కథల్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, నాస్టాల్జియా కథల్లో పడిపోతుంటారు. మన అమెరికా కథలు మనవేను, అవి మనమే చెప్పుకోగలము అనే ఖచ్చితమైన స్పృహ నా కళాన్ని నడిపిస్తుంది. అదే పాఠకుడిగా నేను చదివే కథల్లో కూడా చూడాలని నాకు విషయం. విస్తారమైనటువంటి వలస జీవిత అనుభవంలో ఇది చాలా ముఖ్యమైన భాగం. అంటే మన జీవితం, మన ఇళ్లల్లో మన జీవితం, మన ఆచార వ్యవహారాలు, మన భాష, మన సాహిత్యం, మన సంప్రదాయం అంతా మనకు ఉండగా చుట్టూతా ఉన్నటువంటి అమెరికా ప్రపంచంతో మనం ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నాం. థర్మోడైనమిక్స్లో చెప్పుకోవాలనుకుంటే there is a certain equilibrium. This is the system. House is our system and the external environment is there. And there's a constant interaction that is happening through the walls and gates and doors of this house. Things are going out from the house and things are coming in from the environment. ఇది ఒక ఈక్విలిబ్రియం సాధించాలి. కానీ మన కథల్లో ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. మొన్న ఈ మధ్యన ఇప్పుడు చెప్పాను కదా, అన్నపూర్ణ నేను కలిసి దాదాపు ఒక 15 కథా చర్చ ఒక సిరీస్ చేసాం. వేస్తే పర్టికులర్గా ఈ టాపిక్ మీదే అనుకున్నాం, ఇదే చెయ్యాలి అని వెతకడం మొదలు పెడితే నా దగ్గర ఉన్న అమెరికా రచయితల కథలు అన్నీ వెతికాను. అవి సామాన్యమైన సంఖ్య కాదు. లైబ్రరీ చూస్తున్నారు కదా, నా దగ్గర దాదాపు 1000 కథల దాకా ఉన్నాయి. రాసిన కథలు అన్నీ ఉన్నాయని చెప్పను కానీ దాదాపు 1000 కథలు ఉన్నాయి. వెతికితే 15 కథలు దొరకటం గగనం అయిపోయింది ఈ విషయం మీద. అంటే కథలు మాత్రమే బేసిస్గా మన సమాజాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తే అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు అసలు ఇల్లు వదిలి బయటికే రారు అనిపించే ప్రమాదం ఉంది. కానీ అది నిజం కాదని మనకి తెలుసు. మన వాళ్ళు రకరకాల కంపెనీలు మొదలుపెట్టారు, అనేక వృత్తి వ్యాపారాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక ఎన్పిఆర్ రేడియో స్టేషన్ లాంటిది వింటే పొద్దున్న మొదలుపెట్టి రాత్రి దాకా 12 గంటలు మీరు అది వింటే కనీసం ఒక 10 ఇండియన్ పేర్లు వినిపిస్తాయి వాటిల్లో మీకు. ఒక ఎక్స్పర్ట్ గానో, ఒక న్యూస్ రిపోర్టర్ గానో, ఒక యాంకర్ గానో, ఇన్ని రకాల మీడియాలోనే మన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. నాకు తెలిసిన పరిధిలోనే, నా పరిచయస్తులు, స్నేహితుల్లోనే కొందరు పిల్లలు అమెరికన్ మిలిటరీలో చేరి పనిచేస్తున్నారు.
సక్సెస్ స్టోరీలన్నీ ఇలా ఉండగా ఎన్నో రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు మన వాళ్ళు బయట ఇంటరాక్షన్స్ తోటి. ఇలా నిజ జీవితంలో జరుగుతున్నటువంటి అనేకమైన విషయాలు, అనేకమైన అనుభవాలు ఇంకా మనకి కథల్లో కనపడడం లేదు. సో ఇది కొంత కథా రచయితలుగాను పాఠకులుగాను మనం విచారించాల్సిన విషయం, పర్టికులర్గా రచయితలు పట్టించుకోవాల్సిన విషయం. మన టాపిక్ బయట ప్రపంచంతో మాట్లాడుతున్న తెలుగు కథ. వాట్ డస్ ఇట్ మీన్ టు బి టాకింగ్ టు అవుట్ సైడ్ వరల్డ్? ఈ అవుట్ సైడ్ వరల్డ్ తోటి మాట్లాడడం అంటే ఏంటి అంటే, కొంత చెప్పాను కదా, భారతీయ సంతతి పాత్రలు కాకుండా వేరే ఎథ్నిక్ ఐడెంటిటీ ఉన్నటువంటి పాత్రలు కూడా కథలో ఉండటం ఒక ముఖ్యమైన లక్షణం. కథలో భారతీయులే కాకుండా, భారతీయ సంతతి వాళ్ళే కాకుండా వేరే ఎథ్నిక్ వాళ్ళు కూడా ఉండాలి. ఆ ఉండటం ఎలా ఉండాలి? అది ఏదో ఊరికనే క్యాజువల్గా జరిగినటువంటి కలయిక కాదు, యాదృచ్ఛికంగా జరిగినటువంటి కలయిక కాదు, ఏదో చిన్న సంభాషణ కాదు. అంటే నేను హెయిర్ కట్కి వెళ్ళాను, నా తలపని చేసే బార్బర్ ఈ మాట అన్నాడు, అది కాదు మనకు కావాల్సింది ఇక్కడ. లేకపోతే బస్ ఎక్కాను, కండక్టర్ ఈ మాట అన్నాడు, ట్రైన్ ఎక్కాను, కండక్టర్ ఈ మాట అన్నాడు, అది కాదు మనకు కావాల్సింది. కొంత లోతైన అనుభవం ఏదో వీళ్ళిద్దరి మధ్యలో జరగాలి. భారతీయ పాత్రలకి, భారతీయేతర పాత్రలకి మధ్య ఎంతో కొంత ఒక మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ ఒకటి జరగాలి. అంతేకాకుండా అది ఆ ఇంటరాక్షను 10 నిమిషాలు జరిగిందా, రోజంతా జరిగిందా, కొన్ని ఏళ్ల పాటు జరిగిందా అనేది మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ ఆ జరగటంలో ఆ ఇద్దరిలో ఎవరిలో ఒకరికి లేదా ఇద్దరికి ఏదో ఒక మానసిక ఎదుగుదల, ఒక మనసు మీద పడే ఒక బలమైన ముద్ర లాంటిది ఏదన్నా జరగాలి. అప్పుడు మనకిది నిజమైన సంభాషణ, బయట ప్రపంచంతో మాట్లాడడం అనే సంభాషణ జరిగినట్టుగా అనిపిస్తుంది. ఆ ముద్ర పడ్డం అంటే ఏమిటి? వాళ్ళని గురించి మనం తెలుసుకోవటము, లేదా మనల గురించి వాళ్ళు తెలుసుకోవటము, ఇట్లాంటి ఒక ఎపిఫనీ అనేంత పెద్ద మాట నేను వాడను, కానీ ఒక గ్రహింపు ఏదో ఒకటి జరగాలి. మరొక లక్షణం ఏమిటంటే, ఈ చిత్రణలో కానీ, ఈ సంభాషణలో కానీ, ఈ ఇంటరాక్షన్లో కానీ ఆయా ఎథ్నిక్ ఐడెంటిటీ యొక్క లక్షణాలు కొన్ని మనకి కథలో చిత్రించబడాలి, ప్రతిబింబించాలి. దీంట్లో ఒక ఇబ్బంది లేకపోలేదు. ఏమిటంటే, మనం ఏ ఐడెంటిటీ తీసుకున్నా కానీ ఐడెంటిటీకి సంబంధించిన స్టీరియోటైప్స్ కొన్ని ఉంటాయి. బహుశా మనల్ని గురించి కూడా బయట వాళ్ళు ఇలాగే అనుకుంటూ ఉంటారు, ఈ ఇండియన్స్ అంతా ఇంతే, ఈ ఇండియన్స్ ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయి వీళ్ళకి అని కొన్ని స్టీరియోటైప్స్ మన గురించి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అట్లాగే మనకి కొన్ని స్టీరియోటైప్స్ ఉంటాయి వేరే వాళ్ళ గురించి, ఆఫ్రికన్ అమెరికన్స్ గురించి కానీ, వైట్ అమెరికన్స్ గురించి కానీ, బాగా చదువుకొని వాళ్ళని గురించి కానీ, ఇట్లాగా కొన్ని స్టీరియోటైప్స్ ఉంటాయి. ఈ స్టీరియోటైప్స్ పట్ల కథా రచయితలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే మనం వాళ్ళ పట్ల చులకన భావంతో ఈ పాత్రలను సృష్టిస్తున్నామని అపోహపడే ప్రమాదం లేకపోలేదు. బట్ ఒకసారి సమరైజ్ చేసుకుంటే, ఈ బయటి ప్రపంచంతో మాట్లాడడం అంటే ఏమిటంటే, ఆ జరిగే ఇంటరాక్షన్ ఒక మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ అయి ఉండాలి. అది క్యాజువల్గా లేదా ఒక క్షణంలో జరిగిపోయే ఇంటరాక్షన్ కాదు. ఆ ఇంటరాక్షన్ ద్వారా ఆ పాత్రలు ఇద్దరిలోనూ ఎంతో కొంత గ్రహింపు, ఎంతో కొంత ఎదుగుదల లాంటిది మనకు కనపడాలి, ఒక ముద్ర పడాలి. మూడోది, ఆ ఎథ్నిక్ లక్షణం ఒకటి మనకి పాత్ర చిత్రణలో, కథా చిత్రణలో కనపడాలి. ఈ 3 ముఖ్య లక్షణాలు మనకి ఉన్నాయి. అమెరికాలో అమెరికన్స్ అంటే ఏమిటి అని ఒక ప్రశ్న వస్తుంది. బయట ప్రపంచంతో మాట్లాడడం అంటే మన ఇల్లు వదిలి బయట ఉన్న ప్రపంచం, చుట్టూతా ఉన్న సమాజం అంటే అమెరికా ప్రపంచం. అమెరికా ప్రపంచం అంటే ఏమిటి? అమెరికన్స్ అంటే ఎవరు? కేవలం తెల్లవాళ్లే అమెరికన్సా? ఆఫ్రికన్ అమెరికన్స్, లెటినో అమెరికన్స్, జూయిష్ పీపుల్, నేటివ్ అమెరికన్స్? 25 ఏళ్ల బట్టి అమెరికాలో ఉన్నవాడు అమెరికనా? 10 ఏళ్ల బట్టి అమెరికాలో ఉన్నవాడు అమెరికనా? 10 తరాల బట్టి ఉన్నవాడు అమెరికనా? మన దృష్టిలో ఏమిటంటే, మనవాడు కానివాడు ఎవడైనా అమెరికనే. మనం ఇండియన్స్, మనవాడు కానివాడు. ఇప్పుడు మన పిల్లల్ని మనం ఎట్లా చూస్తున్నాం? నిజానికి ఆ లెక్కను చూస్తే మనము సిటిజన్సే. మన పిల్లలైతే న్యాచురల్ బౌండ్ సిటిజన్స్, మన పిల్లలైతే న్యాచురల్. మరి వాళ్ళని మనం అమెరికన్గా చూస్తున్నామా? ఈ దృక్పథాల తేడాలన్నీ వస్తాయి. బట్ అది పక్కన పెట్టండి. మనం
మనం గీసుకున్న లైన్ ఎక్కడ ఉందంటే మన ఇంటి గోడను దాటి బయటికి వెళ్ళి మాట్లాడడం, వీధిలోకి వెళ్ళి మాట్లాడడం అన్నప్పుడు మనకు కనపడే అమెరికన్స్ ఎవరు? జనరల్గా అమెరికాలో ఎవరు ఉంటారు అని మనం అనుకుంటాం. వాళ్ళందరూ అమెరికన్స్, వైట్ అమెరికన్స్, అందులో క్రిస్టియన్లు, నాన్ క్రిస్టియన్లు, ఆఫ్రికన్ అమెరికన్స్, అందులో మళ్ళీ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, వేరే మతాల వాళ్ళు ఉన్నారు, లాటినో అమెరికన్స్ ఉన్నారు, నేటివ్ అమెరికన్స్ ఉన్నారు, జూయిష్ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరూ సాధారణంగా అమెరికాలో మనకి కనపడుతూ ఉంటారు. ఇది కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి, చెప్పన్న దేశాల నుంచి వలస వచ్చి మనలాగే అమెరికాలో బెటర్ లైఫ్ కోసం అంటూ వచ్చి స్థిరపడిన వాళ్ళు కొన్ని మిలియన్ల మంది ఉన్నారు, మనలాగే వలస వచ్చిన వాళ్ళు. సో బేసికలీ అమెరికా ఈజ్ అ మైక్రోకాజం ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ పాపులేషన్. ఒక కెన్యా దేశస్థుడితోటో, ఒక సౌత్ ఆఫ్రికా దేశస్థుడితోటో, లేకపోతే ఒక మలేసియా దేశస్థుడితోటో, ఒక జపనీస్ దేశస్థుడితోటో కలుసుకోవాలంటే మనం ఆయా అన్ని దేశాలకు వెళ్ళక్కర్లేదు. వీళ్ళందరూ మనకి అమెరికాలోనే తారసపడగలరు. ఇది అమెరికన్ సొసైటీలో ఉన్నటువంటి ఒక పరమాద్భుతమైన లక్షణం. ఇది మనకు ఎక్కడా దొరకదు. ఇది నిజానికి అమెరికా జీవితాన్ని గురించి రాయదలుచుకున్న రచయితకి గొప్ప వనరు, గొప్ప రీసోర్స్. రచయితకి ముడి సరుకులు ఏమిటండి? 2: భాష, పాత్రలు. ఎన్ని రకాల పాత్రలు మనకి అవైలబుల్ ఉన్నాయి అమెరికా సొసైటీ గురించి కథ రాయాలంటే. అది చాలా గొప్ప అద్భుతమైన రిసోర్స్. మనం అది వాడుకోవట్లేదంటే మన దురదృష్టం అని చెప్పుకోవాలి. అందుకని దీని గురించి మన రచయితలు ఇంకొంచెం పట్టించుకుంటారని ఆశిస్తాను. సో అన్నపూర్ణ నేను కలిసి ఈ సిరీస్ చేసినప్పుడు మాకు 15 కథలు కనపడినాయి. అందులో నుంచి ఇక్కడ 12 లిస్ట్ చేశాను, మిగతా 3 నాకు కనపడలేదు. మిత్రుడు రవిశంకర్ రాసిన కథ తోడు అనే ఒక కథ. ఈ కథలో ఒక లెబనీస్ అమెరికన్, లెబనాన్ దేశం నుంచి ఇమిగ్రేట్ అయ్యి వచ్చిన ఒక లెబనీస్ అమెరికన్, పెద్ద వయసు ఆయన, సీనియర్ సిటిజన్. ఆయన తోటి ఇంటరాక్షన్ని చిత్రిస్తాడు. ఆయన పెద్దవాడు అవటం, తద్వారా కొంచెం ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ ఆల్జైమర్స్ అన్నమాట. అట్లాంటి సిచ్యువేషన్ని చిత్రించి చాలా చాలా చక్కగా ఈ కథలు, నేను ఇక్కడ ప్రస్తావించిన 12 కథలు నేను తర్వాత లిస్ట్ ఇస్తాను. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి, మీరు చదివి ఆనందించవచ్చు. టూకీగా వాటిలో ఉన్న ముఖ్య లక్షణం చెప్పుకొస్తానమాట. ఆ రెండో కథ అహిగా అనే పేరుతోటి మీ బే ఏరియా వాడే అయినటువంటి సాయి బ్రహ్మానందం గుర్తి గారు రాసిన కథ. ఇందులో ముఖ్య పాత్ర ఒక నేటివ్ అమెరికన్ పెయింటింగ్ ఆర్టిస్ట్, బొమ్మలు వేసేటటువంటి ఒక నేటివ్ అమెరికన్ ఆర్టిస్ట్. ఇది కూడా చాలా అద్భుతంగా నిర్వహించిన కథ. ఇందులో ఒక భారతీయ సంతతికి చెందిన ఒక యువతి తన కాలేజీలో చదువుకునే టైంలో ఈ ఆర్టిస్ట్ని కలుసుకొని ఆయనతో కొంత స్నేహం చేసి, తర్వాత ఆమె 10-12 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆమె తన వృత్తిలో పడి పెళ్లి చేసుకుని బిజీ అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా మళ్ళీ అతని స్ఫురణ ఆమెకు వచ్చి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి, ఇంతలో ఆ ఆర్టిస్ట్ కాస్త పాపం అతను దృష్టిని కోల్పోయి, ఒక పెయింటర్కి దృష్టి పోవడం అంటే ఎంత దారుణమైన పరిస్థితి. అందులో మళ్ళీ ఆ నేటివ్ అమెరికన్ జీవిత చిత్రణ, వాళ్ళ జీవనం, వాళ్ళు ఉన్న స్థితిగతులు, ఇవన్నీ చిత్రణ చాలా అద్భుతంగా నిర్వహించారు గుర్తి గారు. మూడో కథ ఇనుప తెర అని మధు పెమ్మరాజు రాశాడు హ్యూస్టన్ నుంచి. ఇది నా మనసుకి చాలా నచ్చిన కథ. ఇటువంటి కథలు ఇంకా రావాలి. ఇది ఏమిటంటే ఆయన ఒక ట్రావెలింగ్ ఐటీ ప్రొఫెషనల్గా ఎదుర్కొన్న కొన్ని అనుభవాలు. ఇందులో ఏమిటంటే తన తోటి ఉద్యోగి, తనలాగే ట్రావెలింగ్ ఐటీ జాబ్ తీసుకున్నటువంటి తోటి ఉద్యోగిని, ఒక తెల్ల వనిత, శ్వేతజాతి వనిత, మధ్య వయస్కురాలు, ఆమెకున్నటువంటి ఫ్యామిలీ ట్రబుల్స్, ఎటువంటి పరిస్థితుల్లో ఆమె ఇట్లాంటి ట్రావెలింగ్ జాబ్ తీసుకోవాల్సి వచ్చింది, దాంట్లో ఆమె ఎటువంటి ఒత్తిళ్ళు ఎదుర్కొంటోంది, ఇవన్నీ కూడా చాలా ఆర్తితోటి చిత్రించారు. ఇంకో కథ ఎంతెంత దూరం అనేసి సుస్మిత అనే పేరు, ఆమె కొత్త అవకాయ అనే బ్లాగ్ పేరుతోటి చాలా ప్రసిద్ధురాలైంది. సుస్మిత రాసిన కథ ఎంతెంత దూరం. ఈ ఎంతెంత దూరం కథలో ఏంటంటే భారతీయులు భారతీయేతరులు నేరుగా కలుసుకోరు. 2 యువక జంటలు ఉంటాయి. ఒక శ్వేతజాతి జంట,
ఒక భారతీయ జంట. ఇందులో చిత్రించబడింది ఏమిటంటే 2 జంటలు కూడా బయటి ఒత్తిళ్ల మూలంగా తమ వయసుకు తగినటువంటి అనుభవాలని, సౌఖ్యాలని కోల్పోయి వాటిని ఎక్కడో షెల్ఫ్ మీద దాచిపెట్టి ఇంకా ఏదో బెటర్ లైఫ్ వస్తుంది అని ఎదురు చూస్తూ దేనికోసమో జీవితాన్ని అలా వృధా చేసుకుంటున్నటువంటి ఒక దారుణమైన బాధాకరమైన పరిస్థితి ఈ కథలో చిత్రించారు. ఇంకో కథ డాలస్ నుంచి చంద్రాకన్నగంటి గారు రాసిన కథ పాప. ఇదొకటి చాలా చాలా మనసుని హత్తుకునే కథ. ఇందులో ఏమిటంటే ఒక పిల్లల్ని విజిట్ చేయడానికి వచ్చిన ఒక పెద్ద ఆయన తండ్రి, ఆయన పెద్దగా చదువుకోలేదు, ఆయన రైతు, భార్య లేదు, కొడుకు కోడల దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఊరికే ఉండడం ఎందుకు అని చెప్పి సమ్మర్లో బ్యాక్ యార్డ్లో స్థలం క్లియర్ చేసి ఆయన మొక్కలు పెంచుతున్నాడు, కూరగాయల మొక్కలు, పూల మొక్కలు అని పెంచుతున్నాడు. పక్కింట్లో నుంచి ఒక 4-5 ఏళ్ల తెల్ల శ్వేతజాతి పాప వచ్చి, వాళ్ళిద్దరికీ కామన్ భాష లేదు, అయినా కానీ ఈయనతోటి స్నేహం చేస్తుంది. కథ అంతా ఈ తాతగారి దృష్టిలో నుంచి కథ చెప్పబడుతుంది అన్నమాట. అది ఎంత ముచ్చటగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. చాలా చాలా బాగా రాశారు చంద్ర కథ. ఇంకో కథ విండో షాపింగ్ అని చెప్పేసి, ఈవిడ విజయ కర్రా గారు, ఆవిడ కూడా డాలస్ ఉంటారు. విండో షాపింగ్ చాలా విలక్షణమైన కథ. ఇందులో ఒక భారతీయ సంతతి యువకుడు, 16-17 ఏళ్ల పిల్లవాడు, అంతే వయసున్న 16-17 ఏళ్ల వయసే ఉన్నటువంటి ఒక లెటినో అమెరికన్ కుర్రవాడితో కలిసి చెడు స్నేహం, అదొక చెడు స్నేహం, వాడిని తప్పుదారి పట్టించే స్నేహం. ఇట్లాంటి కథల్లోనే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది స్టీరియోటైపిక్ చిత్రణకి ఒక ఉదాహరణ. ఇప్పుడు ఆ లెటినా వాడు అట్లా దొంగతనాలు చేయటం, వాడు చెడు స్నేహానికి దారి తీసింది అనేది అది స్టీరియోటైపిక్ చిత్రణ సూచనగా వస్తుంది మనకి. ఇట్లాంటి చిత్రణలు మనం కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. విజయ్ గారు చాలా బాగా డీల్ చేశారు. ఈ కథ ఒకటి, ఇనుపు తెర కథ ఒకటి, ఈ రెండిట్లోనూ సంపాదకుడుగా నా చేయి కూడా ఉంది. అది కథలు 2 నాకు మొట్టమొదట నా చేతికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు 4-5 రివిజన్స్ చేసి దాని ఫైనల్ స్థాయికి తీసుకురావటం నాకు చాలా సంతృప్తి కలిగించింది. మీరు కూడా చూడండి, ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్ చూస్తే మీకు అది అనుభవానికి వస్తుందని అనుకుంటున్నాను. సత్యం మందపాటి గారు చాలా సీనియర్ కథకులు, చేయి తిరిగిన కథకులు. వీరు ఇటువంటి ఇండియన్, నాన్ ఇండియన్ ఇంటరాక్షన్స్ గురించి చాలా కథలు రాశారు. ఇందులో నుంచి నేను సౌమ్య అనే ఒక కథ ఎంపిక చేసుకున్నాను. ఇందులో ఒక శ్వేతజాతి సీనియర్ సిటిజన్ వనిత, ఆవిడ ఒంటరితనంతో బాధపడుతూ ఆ ఒంటరితనం తీర్చుకోవడానికి ఈయన ఇండియన్ ఆరిజిన్ డాక్టర్ తోటి ఒక స్నేహం పెంపొందించుకుని, ఈయన కూడా ఆవిడ పట్ల కొంత ఆదరంతో, ఆవిడ పట్ల శ్రద్ధ తీసుకుని ఆవిడ ఆరోగ్యాన్ని పట్టించుకుంటూ, ఇట్లా వాళ్ళిద్దరి మధ్య ఒక కనెక్షన్, అది సౌమ్య అనే కథలో చిత్రించారు. ఇంకొక విలక్షణమైన కథ కల్పన రెంటాల రాసిన 5 శాజరాక్ల తర్వాత. శాజరాక్ అనేది న్యూ ఆర్లిన్స్లో ప్రసిద్ధమైనటువంటి ఒక కాక్టైల్ పేరు. ఇందులో అప్పుడే బ్రేకప్ అయినటువంటి ఒక భారతీయ సంతతి యువతి ఆ బ్రేకప్ నుంచి కొంత ఉపశమనం పొందడం కోసం అనుకుంటూ విహారయాత్రగా న్యూ ఆర్లిన్స్ నగరానికి వెళ్ళటం. ఆ న్యూ ఆర్లిన్స్ నగరం వీధుల్లో పడి తిరుగుతూ ఉంటే అక్కడ లోగన్ అనేటువంటి ఒక శ్వేతజాతి యువకుడితోటి జస్ట్ ఒక ఈవినింగ్ వాళ్ళిద్దరూ అలా కలిసి గడుపుతారనమాట. ఆ సంఘటన చిత్రణ, వాళ్ళిద్దరి మధ్యలో జరిగేటువంటి ఇంటరాక్షన్. తర్వాత నేనే రాసినటువంటి తుపాకీ అనే కథ, దీని గురించి చాలా మంది చాలా చోట్ల మాట్లాడారు. ఇందులోనేమో దాదాపు 10 ఏళ్ల వయసు ఉన్నటువంటి మన భారతీయ సంతటి పిల్లవాడొకడు, ఆఫ్రికన్ అమెరికన్ పిల్లవాడొకడు, వీళ్ళిద్దరు స్నేహితులు అవుతారు. ఆ స్నేహానికి పర్యవసానం వాళ్ళ బళ్ళో అది ఒక ఘాతుకమైన చర్యకు దారితీస్తుంది. అది ఇద్దరిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది ఆ తుపాకీ అనే కథ. స్వల్పజ్ఞుడు అని చెప్పేసి తాడికొండ శివకుమార్ శర్మ గారు రాశారు. ఇందులోనేమో ఒక ఇండియన్ భారతీయ సంతతి మనిషి ఒక ఆఫ్రికన్ అమెరికన్ లేడీని పెళ్లి చేసుకుని ఆ పిల్లల్ని కని, వాళ్ళ పెళ్ళి అయ్యి దాదాపు ఒక 25 ఏళ్ళైన నేపథ్యంలో ఆవిడ ఈయనతోటి విసిగిపోయి ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది. వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళిద్దరు విడిగా బతుకుతున్న ఆ నేపథ్యంలో ఈ కథ అంతా నడుస్తుందన్నమాట. సో అంటే ఇటువంటి మిక్స్డ్ మ్యారేజెస్, వీటిలో ఉండేటటువంటి అపార్థాలు,
ఈ డిఫరెంట్ కల్చర్స్, క్లాష్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్ అనే కాన్సెప్ట్స్ని ఆయన ఈ కథలో ఎక్స్ప్లోర్ చేశారు. సీతారామయ్య గారు రాసిన కథ దూరపు కొండలు. దీంట్లోనేమో ఇది చాలా విచిత్రమైన కథ. దీంట్లో నిజానికి ముఖ్య పాత్రలు మనకి నేరుగా కనపడరు. ఒక భారతీయ సంతతి అమ్మాయి మనలాగా వచ్చి, యాక్చువల్లీ పాప ఇక్కడే పుట్టి పెరుగుతుంది. పూజారులు, బ్రాహ్మణులు, పూజారుల ఇంట్లో పుట్టి పెరిగిన పాప కాలేజీ చదువులకని వెళ్ళి ఆ కాలేజీలో కెన్యా నుంచి చదువుకోవడానికి వచ్చినటువంటి ఒక యువకుడిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటుంది. కథలో చిత్రించబడేది ఏమిటంటే, అక్కడ కెన్యాలో ఉంటున్నటువంటి ఆ అబ్బాయి తల్లిదండ్రులు, ఆబ్వియస్లీ వాళ్ళు ఆఫ్రికన్స్, వాళ్ళ మనోభావాలు ఏంటి? ఎందుకంటే కెన్యాలో మన వాళ్ళు అంటే భారతీయులు కొన్ని శతాబ్దాలుగా అక్కడ వ్యాపారస్తులుగా స్థిరపడిపోయి వాళ్ళని గురించి అక్కడ నేటివ్ కెన్యన్స్కి కొన్ని అపోహలు ఉన్నాయి. వీళ్ళని వ్యాపారస్తులని దూకా అంటే దుకాన్ అన్నమాట, షాప్ కీపర్స్ అనే దృష్టితోటి వాళ్ళు ఎంతసేపు డబ్బు కోసమే చూస్తూ ఉంటారు, వీళ్ళకి మానవత్వం లేదు అనేటటువంటి కొన్ని అపోహలు వాళ్ళకున్నాయి. అందుకని వీడిప్పుడు భారతీయ సంతతి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంటే వీడు అసలు ఈ కోడలు మళ్ళీ నా ఇంటికి వస్తుందా, నాతో మాట్లాడుతుందా అని భయపడుతుంది అతని తల్లి. అట్లాగే ఇక్కడ అమెరికాలో పూజారిగా ఉంటున్నటువంటి ఈ అమ్మాయి తల్లిదండ్రులు, అయ్యయ్యో ఇది పోయిపోయి భారతీయ ఏతరుణ్ణి చేసుకుంటోంది అనేది ఒక బాధ అయితే, అందులో పోయిపోయి నల్లవాణ్ణి చేసుకుంటోంది అనేది ఆ పుండు మీద కారం చల్లేము. అంటే వాళ్ళ చిన్నమ్మాయి వచ్చి వాళ్ళని నిలదీస్తుంది. అంటే మనవాణ్ణి చేసుకోకపోయినా తెల్లవాణ్ణి చేసుకుంటే నీకు పర్వాలేదన్నమాట అంటుంది. అంటే తండ్రి ఒప్పుకుంటాడు, ఆ మాత్రం నిజాయితీ ఉంది ఆయనకి, ఒప్పుకుంటాడు, కొంతలో కొంత అది మేలు అని చెప్పి. అంటే మనలో ఇప్పుడు ఒక సామెత ఉంది, యూ మైట్ హావ్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద విలేజ్ బట్ ద విలేజ్ హ్యాస్ నాట్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ యూ అని చెప్పి. మనం దేశాన్ని వదిలేసి వచ్చినా కూడా, ఇక్కడ స్థిరపడి ఇక్కడ జీవితం ఏర్పాటు చేసుకున్నా కూడా, ఎక్కడెక్కడ భావాలు మనం గోడలు కట్టేసుకున్నాం, దాంట్లోనే ఉంటున్నాం అనేటటువంటి అగ్లీ సైడ్ అనమాట. ఇప్పుడు పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రేలో వాడు డిజనరేట్ అయిపోతుంటే మనిషి ఏం మారడు, కానీ ఆ డిజనరేషన్ అంతా వాడి పిక్చర్లో తయారవుతూ ఉంటుంది. అట్లాగే మనం బాగానే ఉన్నాం అనుకుంటూ అద్దంలో చూసుకుంటూ, కానీ ఇట్లాంటి కథలు చదివినప్పుడు మనల్ని ఆలోచింపచేస్తాయి. చివరిగా నాకు చాలా నచ్చిన కథ శ్రీనిధి అని చెప్పేసి, మీ ఊర్లోనే ఉంటుంది, శ్రీనిధి ఎల్లాల. మన కౌముది పత్రికలో ఇప్పుడు అమెరికా అమ్మాయి అనే కాలం రాస్తుంది, తప్పకుండా చదవండి అది. ఈమె అమ్మ కడుపు చల్లగానే చాలా చక్కటి కథ రాసింది. బేసికలీ తనలాంటి భారతీయ సంతతి అమ్మాయి పెళ్లి చేసుకొని వచ్చింది, భర్తతో ఉంటుంది, ఇక్కడ కడుపైంది, డెలివరీ చేయాలి, అమ్మ నాన్న రావడానికి కుదరలేదు. సో ఆ ప్రయత్నాల్లో ఉండగానే ఇంతలోకి ఈమెకి కొంచెం ప్రీమెచ్యూర్గా డెలివరీ వచ్చేస్తే, అక్కడ హాస్పిటల్లో చేరంగానే ఆమెకు మొట్టమొదట కనపడింది ఒక ఆఫ్రికన్ అమెరికన్ నర్సు. అందులో కూడా మళ్ళీ కొంత స్టీరియోటిపికల్ చిత్రణ ఉంటుంది. ఆమె కొంచెం భారీగా ఉందని, కొంచెం చూడంగానే భీతి గొలిపేటట్టుగా ఉంది అని, ఇలాగ కొంచెం స్టీరియోటిపికల్ చిత్రణ ఉంటుంది. కాకపోతే ఆ స్టీరియోటిపికల్ చిత్రాన్ని మళ్ళీ చాలా సమర్థవంతంగా యూజ్ చేసింది. ఎందుకంటే ఆ ఇనిషియల్ భయం నుంచి తీరా ఆమె డెలివరీ రూమ్లోకి వెళ్ళి ఆ ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఆమెకి ఊరట కలిగించిన అమ్మ లాంటి స్పర్శ ఆ నర్సు ఆమెను పట్టుకొని, ఆమె చెయ్యి పట్టుకొని ఆ ధైర్యం అందించి, ఆమె నుదురు నిమిరి, అట్లాగా ఆ స్త్రీ నుంచి అమ్మ లాంటి స్పర్శను తను పొంది ఆ డెలివరీ చేసుకుని బయటికి రావటం, అమ్మ కడుపు చల్లగా అని చెప్పి ఆమె చక్కటి కథ రాసింది అనమాట. ఇది టూకీగా మీకు అంటే ఎంత వెరైటీ ఉంది మనకి. చూడండి, ఈ 12 కథల్లోనే ఎన్నెన్ని రకాల జాతులు వెనకాల, ఎన్నెన్ని రకాల వయసులు, ఎన్నెన్ని రకాల అనుభవాలు, ఎన్నెన్ని రకాల ఇంటరాక్షన్స్. The platter that is available to us as writers is literally endless and we are not utilizing it. సో ఉన్నంతలో మనం ఈ పరిశీలిస్తే మనకి కొన్ని కామన్ లక్షణాలు కనిపిస్తాయి. ఒకటేంటంటే, స్టోరీ ఎప్పుడు కూడా ఒక అబ్జర్వర్ దృక్పథంలో నుంచి చెప్పబడుతోంది. ఇది నాకు జరిగింది అని చెప్పట్లేదు ఎవరు. నేను అని రాసినటువంటి కథల్లో కూడా, ఇప్పుడు సత్యమందపాటి గారు రాసిన కథ సౌమ్య అనేది, ఆయన ఇండియన్ డాక్టర్, అందులో నేను అని రాస్తాడు. కానీ
ఆ నేను అనేటటువంటి పాత్ర కథలో ఒక ప్రేక్షక పాత్ర. నిజమైన అనుభవాలన్నీ ఆ నేనుకు జరగట్లేదు, ఆ తెల్ల లేడీకి జరుగుతున్నాయి. ఆ తెల్ల లేడీకి జరిగేటటువంటి అనుభవాల్ని నేను అనేటటువంటి మనిషి చూసి కథలో చెప్పుకొస్తున్నాను. అంటే ఏమిటన్నమాట, ఈ కథలో జరిగే పాత్రల అనుభవాలు నేరుగా మనకి జరగట్లేదు. పాత్రల అనుభవాలు మనకి నేరుగా జరగట్లేదు, మనం చూసినవి విన్నవి రాస్తున్నాం. అందుకని మనం ఇంకా రాయాలి అంటే మన అనుభవాన్ని ఇంకొంచెం విస్తృతి చేసుకోవాలేమో అని నాకు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ మనం వెళ్ళిపోయి వాళ్ళ ఇళ్లలోకి చొచ్చుకుపోలేము, నీ అనుభవాలు ఏంటో నాకు చెప్పేసేయి అని అనలేము. ఇది జరగటానికి మన మధ్యలో వేరువేరు జాతుల మధ్యలో ఇంకొంత సంబంధ బాంధవ్యాలు, ఇంకొంత ఇచ్చిపుచ్చుకోవటాలు, ఇంకొంత స్నేహాలు జరగాల్సిన అవసరం ఉందేమో అని చెప్పి. అది బహుశా మొదటి తరంలోనే జరగటం కొంత కష్టం కావచ్చు. మన పిల్లలు వాళ్ళొచ్చి సాహిత్యం సృష్టించడం మొదలుపెట్టే టైంకి ఈ ఇంటరాక్షన్స్ ఇంకొంచెం ఫ్రూట్ఫుల్గా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. ఇంతలోనే ఇప్పుడు ఇంకా ఉత్సాహంగా రాస్తున్నటువంటి రచయితలు తమ తమ అనుభవాల్ని ఇంకొంచెం విస్తృతి చేసుకుని రాసుకుంటే కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను. ఇంకో తమాషా ఏమిటంటే, ఈ చర్చలు చేస్తున్నప్పుడు దాదాపుగా ఈ అందరు రచయితలతోటి మాట్లాడాను, ఈ కథ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని కొంత మాట్లాడుతున్నప్పుడు తెలిసి వచ్చింది ఏమిటంటే, దాదాపు అందరు రచయితలు అన్నారు, ఇది నేరుగా వాళ్ళ కళ్ళ ముందు జరిగిన ఏదో ఒక సంఘటన నుంచో లేదా వార్తాపత్రికలోనో ఎక్కడోనో విని చదివి చేసిన సంఘటనని ఆలోచించి దానికి కొంత కల్పన చేర్చి చేసింది. అంటే చెప్తున్నది ఏమిటంటే, మన కథలన్నీ కూడా ఎంతో కొంత రియల్ లైఫ్ నుంచే వస్తున్నాయి. కథలు అనేవి పూర్తిగా కల్పన కాదు. కథకు ఎప్పుడైనా కూడా బీజం ఎక్కడో ఒక చోట రియల్ లైఫ్లో ఉంటుంది. ఓకే, సో నేను ముగింపుకి వచ్చేసాను. ఇంకొక 2 నిమిషాల్లో ముగిస్తాను. ఇప్పుడు మొదట్లో నేను చేసిన అభియోగం, ఇది ఇంత ఫలవంతమైనటువంటి ఫీల్డ్ అయినా కూడా ఎందుకు మన కథల్లో ఇంకా విస్తృతంగా ఈ చిత్రణ కనపడటం లేదు, బయట ప్రపంచంతో మన కథ ఇంతకంటే విస్తృతంగా ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు ఇంకా లిమిటెడ్గా ఉన్నాం అనిపిస్తే అని ప్రశ్నిస్తే నాకు కొన్ని తోచినాయి. ఒకటేంటంటే, బయటి జాతుల వారితోటి మన ఇంటరాక్షను ఇంకా ఒక పెరిఫరల్ లెవెల్లోనే ఉంటుంది. ఒక కొలీగు, ఒక పక్కింటి వాడు, లేదా ఇందా చెప్పినట్టు మన బార్బరు, లేకపోతే ఒక రెగ్యులర్గా ఏదో ఒకటి ఒక పని చేసే ఒక మనిషి, మన ఇంటి లాన్ మూవ్ చేసేవాళ్ళు, ఇట్లాంటి ఇంటరాక్షన్సే ఉంటున్నాయి తప్ప అంతకంటే ఒక మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్, అంతకంటే ఒక డీపర్ ఇంటరాక్షన్ డెవలప్ అయ్యేటటువంటి పరిస్థితులు మనకు కనపట్టలేదు. బయట వాళ్ళతోటి మనకి ఇచ్చిపుచ్చుకునేటటువంటి ప్రాణ స్నేహాలు ఏర్పడడం లేదు. ఇది కొంత ఆలోచించాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే, మనకి పర్టికులర్గా అమెరికాలో తెలుగు కథలు రాస్తున్న కథా రచయితలకి ఎక్కువగా అనుభవం నుంచి కథ రాయటమే ఇష్టం. పూర్తిగా కల్పనగా రాసిన వాళ్ళు చాలా తక్కువ, చాలా కొద్ది మంది ఉన్నారు. పూర్తిగా కల్పించి రాసిన వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. అనుభవం నుంచి రాయటమే ఇష్టం. ఆ అనుభవం లిమిటెడ్ అయ్యేటప్పటికీ ఈ కథ అంతకంటే విస్తరించట్లేదు. రైట్, అనుభవం అన్నా విస్తరించాలి, లేదా ఊహన్నా విస్తరించాలి, ఏదో ఒకటి విస్తరించాలి ఈ బ్యారియర్ని మనం బ్రేక్ చేయాలంటే. ఇంకొకటి ఏంటంటే, పర్టికులర్లీ ఈ రేషియల్ ఇంటరాక్షన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అండ్ మ్యారేజ్ ఫెయిల్యూర్, డైవోర్స్, అడల్టరీ ఆర్ హోమోసెక్షువాలిటీ, ఇట్లాంటి విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు పీపుల్ స్టిల్ ఫీల్ దీస్ ఆర్ టాబూ. ఈ విషయాలు కొంచెం ఇవి మనం ముట్టుకోకూడదు, మనం మర్యాదస్తులు ఇట్లాంటి మాట్లాడకూడదు అనేటటువంటి వాళ్ళకి వాళ్ళే ఒక సెన్సర్షిప్ విధించుకుంటున్నారు. ఈ సబ్జెక్టులు మనం డీల్ చేయకూడదు అన్నట్టుగా విధించుకుంటున్నారు. ఒకవేళ డీల్ చేసినా కూడా చాలా పెరిఫరల్గా డీల్ చేస్తున్నారు. మరొక ప్రాబ్లం ఏంటంటే, చివరిగా ఏదన్నా లోతైన సంఘటనని చిత్రించాలన్నప్పుడు ఈ విషయం గురించి రాస్తే అది ఎవరికైతే నిజంగా జరిగిందో, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒకడు, సపోజ్ హీ వెంట్ త్రూ అ బిట్టర్ డివోర్స్ అనుకోండి, ఆ విషయాలన్నీ కొన్ని నాకు తెలిసాయనుకోండి, ఓహో దీంట్లో చాలా డ్రామా ఉంది, దీన్ని నేను కథగా రాయొచ్చు అని చెప్పి నేను కథ రాశాను అనుకోండి, అది రేపు పబ్లిష్ అయితే
అతను కానీ చదివితే 2 నిమిషాల్లో అతనికి తెలిసిపోతుంది, అరే వీడు నాకు అది తీసుకుని రాసేసాడు అని చెప్పేసి. అది ఎంత ఎంబారాసింగ్గా ఉంటుంది. అందుకని కూడా మన నిజ జీవిత అనుభవాల్ని మనం నేరుగా కథల్లో పెట్టడానికి చాలా సంకోచిస్తాం. ఎందుకంటే ఎక్కడో హ్యూస్టన్లో ఉన్న వాళ్ళకో కాలిఫోర్నియాలో ఉన్న వాళ్ళకో తెలియకపోవచ్చు, కానీ మిషిగన్లో ఉన్న చుట్టూతో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా, ఏ ఈయన ఫలానా సుబ్బారావు గారు కథ రాసేసాడు అని చెప్పేసి. అందుకని కూడా మనం సంకోచిస్తాం. సో ఇవి మనకి ప్రాక్టికల్గా ఉన్న కొన్ని లిమిటేషన్స్. దీనికి సొల్యూషన్స్ అంటూ నా దగ్గర ఏమి లేవు. ఒక్కటి మాత్రం చెప్పగలను, ఏమిటంటే కథ సృజనాత్మక ప్రక్రియ. అంటే కొంత కల్పన ఉంటుంది, కొంత క్రియేటివిటీ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అ న్యూస్ రిపోర్ట్. ఇట్ ఈస్ నాట్ అ న్యూస్ రిపోర్ట్. ఈ 12 కథలు నేను ఉదహరించిన వాటిల్లో చేసిన రచయితలందరూ చేసిన పని అదే. ముడి సరుకుని నిజ జీవితంలో నుంచి తీసుకొని దానికి వాళ్ళ ఊహ జోడించి చక్కటి కథలుగా మలిచారు. అందుకని ఎటువంటి టాపిక్ తీసుకున్నా కూడా దానికి కథలుగా డెవలప్ చేయొచ్చు. ఒకవేళ మనకి ఆ ఐడియా గబుక్కుని తట్టకపోతే నాలాంటి వాళ్ళు, సీతారామ గారు లాంటి వాళ్ళు, ఇంకో అపన్న గారు లాంటి వాళ్ళు, ఇంకో మిత్రులతో మాట్లాడండి. చర్చించడం ద్వారా ఊహలు ఇంకా ఫలిస్తాయి, మెచ్యూర్ అవుతాయి. సో దిస్ ఇస్ పాసిబుల్. అందుకని నాకు ఇంకా ఆశ అయితే ఉంది. నా పరిధిలో నా దృష్టికి వచ్చిన కథా రచయితలు ఏమండి మాస్టారు ఇదిగోండి కొత్త కథ రాశాను ఎలా ఉందో చూడండి అన్నప్పుడు ఎవరన్నా నా దగ్గరికి వచ్చినప్పుడల్లా ఈ దృష్టిలో కథలు రాయండి, అమెరికా జీవితంలో గురించి రాయండి, మీ వృత్తుల్లో జరుగుతున్న విషయాల గురించి రాయండి, బయటి ప్రపంచంతో మీ ఇంటరాక్షన్స్ గురించి రాయండి అని చెప్పి నా శక్తి మేరకు నేను ప్రోద్బలం చేస్తున్నాను. మీరు కూడా అమెరికా తెలుగు కథల్ని చదివినప్పుడు ఈ దృష్టిలో చూస్తారని, చదువుతారని, ఇప్పటిదాకా వచ్చినటువంటి కథా సాహిత్యంలో ఉన్న కొన్ని కామన్ లక్షణాలని నేను ఐడెంటిఫై చేసి ఇక్కడ మీకు మీ ముందుంచానని ఆశిస్తున్నాను. నా ప్రసంగం స్థూలంగా దీంతో ముగిసినట్లే. ఎవరికైనా ఏమైనా కామెంట్స్ కానీ ప్రశ్నలు కానీ ఉంటే ఐల్ బి హ్యాపీ టు అడ్రస్ దెమ్. థ్యాంక్స్ అండి, చాలా బాగా అసలు అంటే అమెరికా తెలుగు రచయితలు అనేటువంటి వారు ఎటువైపు దృష్టి సారించాలి, ఏమేమి రాశారు, ఇంకా ఏమేమి కోణాల్లో మనం ఆలోచించాలి అనేటువంటి విషయాన్ని చాలా సవివరంగా చెప్పారు. ఇంచుమించుగా ఇలాగే నేను కిందట వారం రోజుల కిందట ఉభయ కామరాజ్ యూనివర్సిటీ వారి సెమినార్ లో అమెరికా తెలుగు సో దాంట్లో కూడా నేను అంటే ముఖ్యంగా నాకు అనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు స్థానిక రచయితలు, సారీ నా మాట రీసౌండ్ వస్తున్నట్టుంది, బాగా ఎక్కువ వస్తుంది. మీరు కాదు ఎవరిదో ఎక్కువ వస్తుంది. సో ఒకసారి మీరు మ్యూట్ అనుకుంటాను, స్పీకర్స్ మ్యూట్ చేసుకోండి. సో విషయం ఏంటంటే ఇలాంటి వాటికి నాకు కారణాలుగా ఏమనిపిస్తాయంటే అండి, బయట వాళ్ళతో ఇంటరాక్ట్ కాలేకపోవడం ఒక విధమైన భయం అనమాట. అంటే మనం అవతల వాళ్ళతో మాట్లాడితే ఆ సంస్కృతిలో మనం కలిసిపోతామేమో అనే ఒక భయం. తర్వాత వాళ్ళు కూడా అంతగా రెసిప్రోకల్ గా కరెక్ట్ గా ఉండకపోవటం. ఇప్పుడు మనంతట మనం వెళ్ళి ఎవరితోనైనా స్నేహం చేద్దాం అంటే వాళ్ళు కూడా అంత ఓపెన్ గా ఉండకపోవడం అనమాట. సో ఎక్కడెక్కడ ఎవరి పరిధిలో వాళ్ళు మన సంఘాల్లో మనం ఉండిపోవడము, బయటకు ఓపెన్ అవ్వాలంటే అటు నుంచి కూడా రెసిప్రోకల్ గా లేకపోవటం, ఇవన్నీ కూడా కారణాలుగా అనిపిస్తాయండి నాకైతే. స్నేహం గానీ రిలేషన్షిప్ అయినా కానీ ఇట్స్ టూ వే స్ట్రీట్. టూ వేస్. సో నా సిలికాన్ లోయ సాక్షిగాలో నేను 18 కథల్లో రాశాను. నేను ఈ మొత్తం నాకు పరిచయం ఉన్న అది ప్రత్యేకించి అందులో ఉన్న ప్రతి కథ కూడా నేను చూసినదో విన్నదో కాదు, నేను ప్రత్యేకంగా అనుభవించినటువంటి కథలు. మీకు కూడా లాస్ట్ వీక్ ఇప్పుడు షేర్ చేశాను. మీరు చదివిన 1500 కథల్లో నా కథ లేకపోవడం దురదృష్టం అని నేను భావిస్తాను. యాక్చువల్లీ దట్ ఈస్ మై లాస్. నిజానికి మీకు నాకు మొట్టమొదటి పరిచయం అక్కడి నుంచే స్టార్ట్ అయింది.
మీరు నేను కామెంట్ కూడా చేశాను అప్పుడు, మీరు కథలు రాస్తున్నప్పుడు ఇది చాలా బాగా రాస్తున్నారు, లెట్స్ స్టే ఇన్ టచ్ అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ ఈ సిరీస్ చేస్తున్నప్పుడు నాకు అది గుర్తుకు రాలేదు, బట్ ఐల్ డెఫినెట్లీ రెమెడీ దట్ మిస్టేక్. గీత గారు, మేము అనుకున్నామండి మీది ఆల్రెడీ డెఫినెట్ గా ఉంది, లిస్ట్ లో ఉంది మీది. విజయదశమికి మళ్ళీ సెకండ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది, మీతోనే మొదలు పెడతాం. ఆ విషయం ఏమిటంటే అసలు నేను ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చానంటే, అంటే మనకి ఎవరితోనైనా ఒక ఇంటరాక్షన్ ఉండాలంటే అమెరికాలో ఉన్న తెలుగు వారికి అసలు ఎటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఒక లైబ్రరీలో ఒకళ్ళని చూస్తాము. హలో అంటారు, వెళ్ళిపోతారు. అయిపోయింది. ఇంకేంటి, లేదా ఇక పక్కింటి వాళ్ళు కూడా కనీసం మనం బయట నిలబడి మాట్లాడతాము గానీ, ఇంట్లోకెళ్ళి కాఫీ తాగి మాట్లాడేటువంటి ఆ అవకాశం రాదు. సో, ఇలా ఏంటంటే ఎక్కడికక్కడ మనం చేతులు కట్టేసినట్టుంటుంది. చాలా తక్కువ అవకాశాలు మాత్రమే వస్తూ ఉంటాయండి. మనం వాళ్ళ జీవితాల్లోకి చొచ్చుకుని వెళ్ళడానికి, వాళ్ళ సంస్కృతిని, సంప్రదాయాల్ని అబ్జర్వ్ చేయడానికి కూడా మనకు కనీసం. వాళ్ళు మనల్ని భాగస్వాములు చేసుకోవాలి. మనం గూడా వాళ్ళని భాగస్వాములు చేసుకోవాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ అన్నమాట. సో, ఒక రచయితకి అటువంటి ఎక్స్‌పీరియన్స్ కలగడం అనేది ఎంతో రేర్ ఆపర్చునిటీగా అనిపిస్తుంటుంది నాకు అమెరికాలో. మీరన్నారు విస్తృతమైనటువంటి క్యాన్వాస్ ఉంది ఈ అమెరికాలో ఉపయోగించుకోవడానికి. సో, ఉపయోగించుకునేటువంటి అవకాశాలు రాకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను కూడా అనుకుంటూ ఉంటాను. నా తర్వాత మాట్లాడాల్సిందిగా సీతారామయ్య గారిని, తర్వాత రమణారావు గారిని, కిరణ్ ప్రభ గారిని, మీరందరిని కూడా కోరుతున్నాను. మీరు కూడా మీ ఆహ్, రెస్పాన్స్ చెప్పండి ప్లీజ్ దయచేసి. థాంక్ యూ. చాలా చక్కటి విశ్లేషణ అండి నారాయణ స్వామి గారు. ఎందుకంటే ఇన్ని కథలు అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం కానీ ఇలా ఒకే వర్గానికి చెందిన ఇన్ని మంచి కథలు ఇంత ఆత్మతో ఉన్నాయని మాకు విశ్లేషించేటటువంటి సమయం, సందర్భం దొరకపోవచ్చు. చాలా బాగా చెప్పారు. ఇందులో చాలా కథలు చదివాను కానీ కొన్ని చదవని కూడా ఉన్నాయి. డెఫినెట్ గా మళ్ళీ ఒకసారి చదివి వాటిని అనుభవించాలి. చాలా చక్కటి విశ్లేషణ అండి. చాలా సమయం వెచ్చించారు కూడాను వాటిని అన్నిటినీ సేకరించడానికి, వాటిని విశ్లేషించడానికి కూడాను. మీరు దీన్ని ఏదైనా ఒక వ్యాసం లాగా రాస్తే బాగుంటుంది నారాయణ స్వామి గారు. డెవలప్ చేశాను, కీ పాయింట్స్ నోట్స్ గా రాశాను. కొంచెం టైం తీసుకుని ఫుల్ ఎస్సే రాసి అది చాలా చాలా ఉపయోగపడుతుంది చాలా మందికి. రాసి తప్పకుండా మాకు పంపించండి. వీక్షణ ఈ వ్యాసాలన్నీ కూడా 100వ సమావేశంలో పుస్తకంగా వేస్తాము. సో, అప్పుడు వేద్దాం. సీతారామయ్య గారు. నాసే గారు చాలా బాగా మాట్లాడారండి. థ్యాంక్ యూ. నేనే ఈ వారం నేను గీత గారితో కూడా మాట్లాడాను. ఆమె ఈ మధురై కామరాజ నాడార్ యూనివర్సిటీలో చేసిన ప్రసంగ సందర్భంగా ముఖ్యంగా అనుకుంది గీత గారితో మాట్లాడినప్పుడు మేము మాట్లాడినప్పుడు ముఖ్యంగా వచ్చిన విషయం ఏంటంటే, మనం బయట వాళ్ళ జీవితాల గురించి రాస్తున్నాం అనుకున్న కథల్లో కూడా ఎవరో ఒక ఇండియన్ ఉన్నారు. రైట్. అలా కాకుండా ఏమన్నా కథలు వస్తున్నాయా అని నేను నా సొంత విషయం చెప్పుకోవటం నాకు అంత ఇష్టం లేదు, కానీ నేను ఒక కథ రాయటం జరిగింది. ఎందుకంటే మీకు తెలుసు కదా, సావేం రమేష్ అనే ఒక ఆయన తెలుగు గురించి 4 సంవత్సరాల క్రితం నన్ను అడిగాడు ఆయన, మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు కదా ఈ దేశానికి, వాళ్ళ గురించి ఎందుకు రావట్లేదు మీరు? ఒక థాయ్ స్త్రీ ఆమె కూతురు గురించి నేను ఒక కథ రాశాను. అది కౌముదిలో వచ్చింది ఫిబ్రవరిలో. ఎవరైనా వీలైతే చదవండి. ఇందాక మీరు అన్నారే మన 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 పరిచయాలన్నా పెరగాల, లేక మన సృజనాత్మకత అన్నా పెరగాలి. చాలా బాగా చెప్పారు. ఐ థింక్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్. థాంక్స్ అండి. రమణారావు గారు. రేణుక గారు చెయ్యెత్తారు. తప్పకుండా. రేణుక గారు, మీరు మాట్లాడుతుంటే మ్యూట్ లో ఉన్నారండి. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. వినపట్లేదమ్మా. లేదండి. ఇప్పుడు వినిపిస్తాం అనుకుంటా, చెప్పండి. ఇంకా రావట్లేదండి మీ వాయిస్. మ్యూట్ లో ఉన్నారమ్మా మీరు. ఈలోగా ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే కూడా చెప్పండి. నిహారిణి గారు మాట్లాడండి. నమస్కారం అండి నారాయణ స్వామి గారు.
నేను కొండపల్లి నిహారిణిని. నేను చదువుతూ ఉంటాను. కానీ ఇది చదివానని ఖచ్చితంగా చెప్పేంత జ్ఞాపకం నాకు లేదు. బట్ చదివాను మేబీ. చక్కని విశ్లేషణ చేశారు. కథా రచయిత్రులకు ఉండవలసినటువంటి ఒక అవగాహన ఎట్లా ఉండాలన్నది మంచి అవగాహన కల్పించారు. ఇందాక గీత గారన్నట్టు అనుభవిస్తేనే రాయగలము అనేదానికి ఇక్కడ చాలా కష్టం అని అనిపించింది. నేను గత 12 ఏళ్లుగా ఇక్కడికొస్తున్నాను ఇదే సియాటిల్‌కి. ఇన్నేళ్లుగా మా పిల్లలతో చూస్తుంటే ఎవరు కూడా వాళ్ళ స్వంత విషయాలను షేర్ చేసుకోవడం నేను గమనించలేదండి. మా అల్లుడు చాలా ఏళ్లుగా ఇక్కడే ఉన్నాడు. ఆయనకి ఇక్కడ అమెరికన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఎవరు కూడా వాళ్ళ స్వంత విషయాలను ఎక్కడ షేర్ చేసుకోలేరు. అయితే నేను కూడా ఒక కథా రచయిత్రిగా నేను ఒక కథానిక రాసినప్పుడు నానీలైన వేళ అని ఒక కథానిక రాసా. అమెరికాకు వచ్చినటువంటి నానమ్మలను నాని అని పిలుస్తుంటారు కదా ఇందల్లో. నాయనమ్మ, నాని, బాపమ్మ అలా. సో మా నాని అంటే నాని అని వాళ్ళ అమెరికన్ ఫ్రెండ్‌కి పరిచయం చేస్తే నానీనా అని అడుగుతారనమాట. అంటే కాదు అయితే నన్ను నాని అని అనిపించుకోవద్దు, నేను నాయనమ్మ అని అనిపించుకోవాలని ఆమె స్వాగతంగా అనుకున్నట్టుగా అది ముగింపు తీసుకొచ్చాను. అంటే ఇలాంటివే రాయగలుగుతున్నాం గానీ వాళ్ళని గురించి మనం సొంతంగా ఫీల్ అయ్యి రాయడం కష్టం అని అనిపించింది నాకు కూడా. ఇప్పటి నుంచి మీరు చెప్పిన ఆ కోణంలో మేబీ ప్రయత్నం చేయాలి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. దానికి ఒక మాట ఉందండి. నిజమే. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. భారతదేశంలో మనం ఇంట్లో అమ్మాయి పెళ్లి చేస్తే మన తోటి ఉద్యోగస్తులందరినీ పిలవటం మన కనీస ధర్మంగా భావిస్తాం. పిలవకపోతే వాళ్ళు అవమానంగా భావిస్తారు. అట్లాంటిది ఇక్కడ వాళ్లే పెళ్లి చేసుకుంటున్నా లేదా వాళ్ళ పిల్లలు పెళ్లి చేస్తున్నా తోటి ఉద్యోగస్తుల్ని పిలవటం అనే బాగా వాళ్ళు వ్యక్తిగతంగా కూడా స్నేహితులైతే పిలుస్తారు తప్ప కేవలము తోటి ఉద్యోగస్తులైనంత మాత్రాన పిలవాలని మిగతా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే ఉద్యోగంలో పరిచయం, ఉద్యోగంలో స్నేహం, ఉద్యోగం ఆఫీసు డోర్ వరకే. ఆ తర్వాత నువ్వెవరు నేనెవరు. కానీ అందులో కూడా బలమైన స్నేహాలు లేకపోలేదు. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా. ఈ మధ్య కాలంలో మన తర్వాత తరం వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి కొన్నిటికి వెళ్ళాను. వెళ్తే ఆ పెళ్ళిళ్ళలో అమ్మాయి భారతీయ సంతతి అమ్మాయి అయితే దాంతోపాటు ఉన్న ఈ బ్రైడ్స్ మేట్స్ రకరకాల జాతీయులు ఉన్నారు. చైనీస్ అమెరికన్స్ ఉన్నారు, శ్వేత జాతీయులు ఉన్నారు, నల్ల జాతీయులు ఉన్నారు. రకరకాల మిక్స్చర్గా అదొక చక్కగా రెయిన్బో లాగా కనిపిస్తున్నారు. అట్లాగే అబ్బాయి భారతీయ సంతతి వాడైతే వాడితో పాటు ఉన్న బెస్ట్ మెన్ అండ్ గ్రూమ్స్ మెన్ వాళ్ళు కూడా రకరకాల జాతీయులు వాళ్ళు. అంటే ఏమిటన్నమాట, వీళ్ళు హై స్కూల్ దగ్గర నుంచో లేదా కాలేజీలో రూమ్మేట్లుగా ఉండటమో లేకపోతే వృత్తిలో తోటి వాళ్ళు ఏదో కానీ మొత్తానికి అంత దృఢమైన బంధాలు వాళ్ళు ఏర్పరచుకొని అంత మనసులు ఇచ్చిపుచ్చుకునే స్థాయికి వస్తున్నారన్నమాట. అంటే అంత మిక్సింగ్ జరగడానికి ఇంకొకటి 2 జనరేషన్స్ పడుతుంది. ఈ జనరేషన్లోనే అన్నీ అయిపోతాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేం బహుశా. ఎగ్జాక్ట్లీ అండి, మంచి సమాధానం చెప్పారు. సో అయితే మనకి ఇంకా అటువంటి అదృష్టం కలగాలంటే ఇంకా చాలా చాలా సమయం పడుతుంది అనమాట. ఇంకొకరితో ఇంటరాక్షన్ కలగాలి అని అంటే. అంతేకాకుండా అది సంస్కృతి భేదం అని కూడా అనుకుంటానండి. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఎవరైనా కొంచెం ఇలా కదిలిస్తే అని చెప్పేస్తాం కదా. సో అది అవతల వాళ్ళలో అటువంటి సంస్కృతి లేదనుకోండి, అంటే వాళ్ళకి సెల్ఫ్ ఏమంటామంటే అది ఒక విధంగా వాళ్ళ విషయాలు ఎవరు చెప్పుకోవడం ఇష్టం ఉండదు అనమాట. ఐ డిసగ్రీ అమ్మా. ఎంత దాపరికంతో పాటే అమెరికన్లలో అంటే పర్టికులర్లీ వేరే దేశం నుంచి ఇప్పుడు మనలాగే వలస వచ్చిన వాళ్ళ సంగతి పక్కన పెడితే అమెరికాలో కొన్ని తరాలుగా ఉన్న వాళ్ళలో నేను జనరల్ గా అగైన్ ఇట్స్ బ్రాడ్ జనరలైజేషన్ ఒక మాదిరి ఒకంత అమాయకత్వం ఉంటుంది. అమాయకత్వంలో కొన్ని చెప్పేస్తారు. ఐ మీన్ నా కొలీగ్స్ నాతో చెప్పిన కొన్ని మాటలు ఐ క్యాంట్ ఇమాజిన్ మేకింగ్ ఎ స్టేట్మెంట్ లైక్ దట్ అబౌట్ మై ఫ్యామిలీ టు దెమ్. కొన్ని చాలా అమాయకత్వంగా చెప్తారు. బట్ దట్ డజంట్ మీన్ దట్ నేను అందుకనే కామన్ లక్షణాల్లో నొక్కి చెప్పాను. ఆ ఇంటరాక్షన్ మీనింగ్ఫుల్ గా ఉండాలి. ఏదో ఒక రహస్యం చెప్పినంత మాత్రాన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న జోక్ చెప్తాను. ఒక ఆఫీస్ పని మీద నేను, నా డైరెక్ట్ బాసు, మాతో పాటు ప్యారలల్ గా పనిచేసే ఇంకో పెద్ద మనిషి, ముగ్గురం వేరే ఊరికి వెళ్ళి రాత్రి భోజనం చేసి వస్తున్నాం. కొంచెం తీర్థ ప్రసాదాలు జరిగినాయి, అందరూ కొంచెం రిలాక్స్డ్గా ఉన్నారు. కారు తోలుతూ వస్తుంటే ముగ్గురికి ఏదో భార్యామణుల గురించి సంభాషణ వచ్చింది. అయితే
నా బాసు ఆ రెండో పెద్ద మనిషి ఇద్దరు ఏకకంఠంతో ఉన్నారు, నా భార్య అంటే నాకు చచ్చే భయం అని స్టేట్మెంట్ చేశారు. అది తీర్థ ప్రసాదాల ఎఫెక్ట్ ఏమో. అది కావచ్చు బట్ ద పాయింట్ వాళ్ళ ఆ మాట అన్నంత మాత్రాన అదేం నాకు మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ కాదు. అది ఊరికనే జోక్ లాగా నా మైండ్ లో గుర్తుండిపోయింది. బట్ ఇట్ డజంట్ డెవలప్ ఇంటూ సంథింగ్ స్పెషల్, రైట్? సో ఇట్ హ్యాస్ టు బి అ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్. రమణారావు గారు మాట్లాడతారండి. నారాయణ స్వామి గారు చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు. ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన చెప్పిన దాంట్లోనే సమాధానాలు ఉన్నాయి. మొదట్లో చివర వచ్చేసరికి తర్వాత కొన్ని ప్రశ్నలకు సమాధానాలుగా కూడా చెప్పారు. నేను ఒకటి రెండు మాత్రమే ప్రస్తావిస్తున్నాను. అది కూడా ఆయన చెప్పినవే వాటిలో ఉన్నాయి, కానీ కొంచెం నేను దాన్ని హైలైట్ చేసి చూపిస్తాను. ఒకటి, ఇప్పుడు ఇక్కడ ఇది మల్టీ కల్చరల్ కంట్రీ కాబట్టి అది ఆయనే చెప్పారు. కాబట్టి అన్ని రకాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా ఇంటరాక్షన్ ఎక్కువగా జరగాల్సి ఉంది. ఎవరి ప్రపంచం వాళ్ళకు ఉంది ఆల్రెడీ. అమెరికాలో తెలుగు వాళ్ళ ప్రపంచం తెలుగు వాళ్ళకు ఉంది, తమిళ వాళ్ళ ప్రపంచం తమిళ వాళ్ళకు ఉంది. సో ఎవరి ప్రపంచం వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళు రక్షించుకుంటూ వాళ్ళు కలుస్తూ వాళ్ళు మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. కాబట్టి ఇంటరాక్షన్ ఇలా ఉన్నప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది. అది ఒకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ రాస్తున్న వాళ్ళలో చాలా మంది తెలుగులో రాస్తున్న అమెరికాలో స్థిరపడి తెలుగులో రాస్తున్న చాలా మంది ఇండియాలో చదువుకొని చదువు అంతా ఇండియాలో ఉద్యోగ రీత్యా వచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ ఇండియన్ దీని నుంచి అంత సులభంగా బయటపడడం కష్టము. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పుట్టి పెరిగిన తెలుగు వాళ్ళు, తెలుగు ఫ్యామిలీస్ లో ఉండి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళలో తెలుగులో రాసేవాళ్ళు అని ఎంతో ఆయనకు తెలిసి ఉంటుంది. బట్ ఆ విషయం ప్రస్తావనకు రాలేదు. అది వారు చెప్పచ్చు. ఇక్కడ పుట్టి పెరిగి తెలుగులో కథలు రాసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు పర్సెంట్? అట్లీస్ట్ మీకు మీ తెలిసిన వాళ్ళల్లో మీరు దాదాపు 1000 కథల దాకా మీకు చదివే గుర్తున్నారు మీకు. ఇందులో ఎంతమంది ఉంటారు అనేది ఒకటి. రెండు, ఈ నేచర్ ఆఫ్ ది కంట్రీ ఏమిటంటే ఇక్కడ ఘర్షణ వాతావరణం చాలా తక్కువ ఉంటుంది. ఎవరి స్లాట్ వాళ్ళదే. ఇది వలసల దేశం కాబట్టి దీంట్లో ఘర్షణ తక్కువగా ఉంటుంది. వలసలు కూడా తొలి దశ కాదు, ఇది బాగా అడ్వాన్స్డ్ దశలో, అభివృద్ధి చెందిన దశలో ప్రపంచానికే అడ్వాన్స్డ్ గా ఉంది ఇది. కాబట్టి ఇక్కడ ఘర్షణలు యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు ఎక్కువ కనపడవు. మీరు అనుకుంటున్నట్టు చాలా సీరియస్వి, చాలా సంక్లిష్టమైనటువంటి కథాంశం కలిగిన కథలు రావాలంటే ఒక రకమైన ఘర్షణ వాతావరణం కూడా అవసరం. అది వచ్చినప్పుడే మనకు ఒక సంక్లిష్టమైనటువంటి డెప్త్, లోపలికి పోయేటువంటి కథలు వస్తాయి. తర్వాత ఫైనల్ గా అంటే ఇవన్నీ మీరు చెప్పిన దాంట్లో ఉన్నాయి ఇవి, కాకపోతే నేను కొంచెం హైలైట్ చేస్తున్నాను. ఒక్క మాట, మీరు గీత గారి సిలికాన్ వ్యాలీ సాక్షిగా అనే ఒక సంకలనం చదివా నేను. అందులో గీత గారు ఒక మెజారిటీ కథలు మెక్సికన్స్ తో ఆమె ఇంటరాక్షన్, మెక్సికన్స్ యొక్క జీవిత విధానం, దాని గురించి చాలా బాగా రాశారు ఆమె. యాక్చువల్గా నేను దాని రివ్యూ కూడా రాయాలనుకుని వేరే కారణం వల్ల కుదరలేదు. సో అలాంటి కథలు కూడా ఉన్నాయి. నేను ఎక్కువ చదవలేదు కానీ చదివిన వాటిల్లో అలాంటి కథలు అక్కడక్కడ కూడా ఉన్నాయి. సో ఇవి నేను చెప్పదలుచుకుని, ఇవన్నీ కూడా మీరు చెప్పిన విషయాలే, కొత్తదేం కాదు. కాకపోతే చర్చ వచ్చింది కాబట్టి ఆ పాయింట్స్ నేను హైలైట్ చేసేసాను. థ్యాంక్ యూ. చాలా మంచి పాయింట్లు చెప్పారు. 2 రెస్పాన్స్ లాగా చెప్తాను, అదేం ఆర్గ్యుమెంట్ కాదు. ఇక్కడ పుట్టి పెరిగి తెలుగులో కథ రాయటం అనేది ఈ మధ్య కాలం దాకా సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి లేదు. నాకు తెలిసి చాలా చిన్న వయసులో అమెరికా వచ్చి ఫార్మేటివ్ ఇయర్స్ అమెరికాలో పెరిగి అయినా కూడా తెలుగు బాగా వచ్చి తెలుగులో సాహిత్య సృష్టి చేసిన వారు మాచిరాజు సావిత్రి గారు ఒక్కరేను. కానీ ఆవిడ కథల్లో కూడా ఇట్లాంటి చిత్రంలో పెద్దగా లేవు, కొద్దిగా ఉన్నాయి. ఆవిడ యాక్చువల్లీ విమర్శకురాలుగా చాలా మంచి పని చేశారు నాకు తెలిసినంతలో. కాకపోతే
ఒక ఆశ లేకపోలేదు. ముఖ్యంగా మనబడి, పాఠశాల ఇటువంటి సంస్థల వల్ల తెలుగు బాగా నేర్చుకుని, అంటే భాష మీద మంచి పట్టు ఉండి ఎదిగినటువంటి పిల్లలు ఇప్పుడు మనకి తయారవుతున్నారు. ఇప్పుడు కాలేజీలకు వెళ్ళి 17, 18, 20 ఏళ్ల వయసు పిల్లలు ధారాళంగా తెలుగు మాట్లాడగలిగి, రాయగలిగిన పరిస్థితిలో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక అబ్బాయి అయితే లలితాదిత్య అని చెప్పేసి అతను అవధానాలు చేస్తున్నాడు. సో అంత తెలుగు మీద పట్టున్న వాళ్ళు వస్తున్నారు మనకి. వాళ్ళలో నుంచి కొంతమంది అయినా కథా రచయితలుగా ఎదుగుతారు. వాళ్ళ దగ్గర నుంచి ఇట్లాంటి సాహిత్య సృష్టి వస్తుందని మనం ఆశించే అవకాశం ఉంది. చెప్పండి సార్. సారీ అది ఒక అంటే ఈ ప్రస్తావన ఇప్పుడు మీలో చాలా మంది ఇప్పుడు ఇవి కండక్ట్ చేస్తున్నారు, ఈ వర్క్ షాప్స్ కానీ లేకపోతే గ్రూమింగ్. మీరే చెప్పారు మొదట్లో, మీరు దాదాపుగా మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు మీరు గ్రూమ్ చేయడానికి ప్రయత్నం చేశారు కొంతమంది కొత్త రచయితలను. సో ఇప్పుడు ఈ జనరేషన్ ఇక్కడ ఒకటి మనకు 2 ప్యారలల్ ఇండియన్స్ తెలుగు వాళ్ళు కనిపిస్తారు ఆఫ్టర్ మేబీ నెక్స్ట్ జనరేషన్ లో, మేబీ ఆఫ్టర్ 10 years or 15 years or so. ఒకటి ఇక్కడ పుట్టి పెరిగిన తెలుగు వాళ్ళు, 2 అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఈ ఇద్దరి జీవితం